చేయించారు పెద్ద మనిషి మీటింగ్లో. ఇప్పుడు అమ్మాయి కావాలంటుంది, నేను కావాలంటున్నాను. ఫోటో వరకు తీస్తాను కొంచెం అందరూ మీరే మీరు డబ్బులు సార్, డబ్బులు ఇస్తారు. అది ఏం చేస్తాం, ఏం చేస్తాం, ఏం కాదు. ఆ మాత్రమే భోజనం పెట్టాలి, ఆ మాత్రమే భోజనం పెట్టాలి. మేము వస్తాం, మీ ఊరికి వస్తాం, మేము మీ ఊరికి వస్తాం, మీ ఊరికి వస్తాం, మేము పోసేస్తాం. తప్పకుండా 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 ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ ప్లీజ్ మీరు బలం చేయకూడదు, బలం చేయకూడదు. ఏం కాదు, ఏం నెగిటివ్ కావచ్చు. ఓకే ప్లీజ్. Saljama. Engana. చాలా సంతోషం. నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, అనేక సినిమాలు జరుగుతున్నాయి, రిలీజ్ అయినాయి. అందుట్లో 2 స్టేట్లో రికార్డుగా ఎర్రచర సినిమా. సుమన్ బాబు గారు తన జీవితాన్ని దానికి ధారపోశారు. ప్రతి నిమిషం టెన్షన్లో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అని తన శక్తి మించి 3 సంవత్సరాలు పోరాడి ఈరోజు సినిమా రిలీజ్ అవటం. ఇప్పుడు 6 రోజులు అయింది. ఎంజిఎంలో రిలీజ్ అయింది. 160 థియేటర్లు కదా, 180 థియేటర్లో రిలీజ్ అయ్యి నెల్లూరు అంటే సత్తాయి చూపించాడు. నిజంగా సూర్యబాబు గారిని అది అభినందిస్తున్నాం. శంషిద్రి గారు మాకు ఎప్పుడు కూడా
రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఎప్పుడు కూడా మా సినిమా రంగానికి ఎటువంటి లొకేషన్స్ కావాలన్నా కూడా వారి దగ్గర ఏర్పాటు చేస్తూ శంషుద్ గారు కూడా నేను అభినందిస్తాను. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు ఏమి చెప్తే అది వారు చేస్తారు. వారు కూడా సినిమా రంగానికి ప్రోత్సాహం చెప్పాడు కాబట్టి శంషుద్ గారు సినిమా రంగానికి ఎంతో సహాయం చేస్తూ వారిని అభినందిస్తున్నాను. ఎప్పుడు మాకు అండగా 30 సంవత్సరాల పరిచయం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా అనేది ఎలా తీయాలి అనేది సుమన్ గారు చూస్తే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో మీరు ఇచ్చిన టికెట్ ధర 100 రూపాయలు 150 రూపాయలు కూడా మీరు సంతోషంగా వెళ్ళే సినిమా. తల్లి కూతురు సెంటిమెంట్, కళ్ళనీళ్ళు పడతాయి, అలాగే కామెడీ, అలాగే హర్రర్, అలాగే శివయ్యది చూపిన ఏ సినిమా కూడా సక్సెస్ కాకుండా శివరాత్రి సందర్భంగా అది రిలీజ్ అవటం, ఇప్పుడు వారం రోజు జరగటం, సినిమా రన్ అవటం, ఇంకా హౌస్ఫుల్తో జరగటం. కాబట్టి ఇలాంటి మంచి సినిమా తీసిన సుమన్ బాబు గారిని నేను మరీ భ్రమిస్తూ, నెల్లూరు పేరు 2 స్టేట్లు నిలబెట్టారు. మేము కూడా ఎప్పుడెప్పుడు హిట్ అవుతామని చూసుకున్నాము. అందరికీ తృప్తిపడే అన్ని వర్గాలకి మంచి చీర, ఎర్ర చీర. శంషుద్ గారు చెప్పినట్టుగా పబ్లిసిటీ తక్కువ, ఎందుకంటే దానికి ఒక అమౌంట్ పెట్టాలి. కాకపోతే మౌత్ టాక్ మీరు అందరూ కలిసి ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఈ సినిమాకి మీరు ఇచ్చే 100 రూపాయలు మీరు తృప్తిగా ఆనందంగా పోతారు. సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. అనేక సినిమా ఆర్టిస్టులు కూడా. నమస్కారం. ముందుగా మా మీడియా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారం. నేను మీ సుమన్ బాబు. ఎర్రచీర మూవీ దర్శకుడిని, నిర్మాతని శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎర్రచీర. నేను ఎన్వి సుబ్బారెడ్డి కలిపి నిర్మించాము ఈ సినిమా వచ్చేసేసి విశేష ప్రేక్షక ఆదరణ పొందుతూ ఈరోజు 6వ రోజు సందర్భంగా నెల్లూరులో మన అమరావతి కృష్ణారెడ్డి అన్న గారి తరఫున మన శంషుద్దీన్ గారు, నెక్స్ట్ మా డిస్ట్రిబ్యూటర్స్ వెంకటరెడ్డి గారు, మన వెంకటరెడ్డి గారు, మన నెల్లూరు సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు అందరి సమక్షంలో ఈరోజు సినిమా చూడటం, మహిళా మండలి సభ్యులందరూ సినిమా చూసి అందరూ చాలా పాజిటివ్ స్పందనతో, ఎందుకంటే ఒక మంచి బర్నింగ్ పాయింట్ నేను తీసుకున్నాను, ఆడపిల్ల గురించి కంటెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ మహిళా మండలి వాళ్ళందరూ కూడా చాలా బాగుంది ఈ సినిమా, చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసామని చెప్పి వాళ్ళ మాటల్లోనే బాగా చెప్పారు. అదిగాక ఇందులో మంచి కమర్షియల్ హంగులు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మన మంచి మదర్ సెంటిమెంట్ కావచ్చు. ఈ మహాశివరాత్రికి 2వ వారం రన్ అవుతుంది సినిమా. ఇప్పటికే 180 థియేటర్లు పడింది సినిమా. ఇప్పుడు 2వ వారం 50 థియేటర్లు పెరుగుతుంది. ప్రతి జిల్లాలో థియేటర్లు పెరుగుతూ, నేను నెల్లూరు వాసిని కాబట్టి ఈ నెల్లూరులో మంచి ఘన విజయం, మంచి బిగ్గెస్ట్ హిట్, చాలా రోజుల తర్వాత మంచి బిగ్గెస్ట్ హిట్ ఈ ఎర్రచీర చిత్రాన్ని అందించాను. నేను చాలా స్ట్రగుల్స్ పడి ఒక్కసారిగా లేచాను. మంచి టయానికి నాకు మహాశివరాత్రి సందర్భంగా 2వ వారం కూడా రన్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఘన విజయం సాధించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుతూ మరో సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు నెక్స్ట్ సినిమా నెల్లూరులోనే షూటింగ్ చేయడం జరుగుతుంది. రాముడా కృష్ణుడా నెక్స్ట్ సినిమా చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఈ సినిమా వచ్చేసేసి ఇంకా ఘన విజయంగా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిగాక నెక్స్ట్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. మీ సుమన్ బాబు. మా మిత్రులు సుమన్ బాబు గారు మంచి సినిమాని తీశారు. ఆల్రెడీ నెల్లూరు సినిమా రంగంలో చాలా ముందుకు వెళ్తుంది. అలాంటి మా నెల్లూరు నుంచి మా మిత్రులు ఇంకొక అద్భుతమైన సినిమా, అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాలో మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి కథ ఉంది, మంచి సెంటిమెంట్ ఉంది, మంచి కామెడీ ఉంది. నేను అక్కడ కూర్చొని సినిమా చూస్తూ ఉంటే వెనక మహిళలు కుర్చీలోంచి పైకి లేచి నవ్వుతున్నారు పడిపడి. నాకు అనిపించింది ఇంత మంచి సినిమా పబ్లిసిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల అందరికీ రీచ్ కాలేకపోయింది. ప్రతి ఒక్కరూ చూడాల్సింది కుటుంబ కథా చిత్రం. ఇది కుటుంబ కథా చిత్రం. ఇది నిజంగా ఒక హర్రర్ సినిమా అనుకుంటా. హర్రర్లో కూడా కామెడీ చాలా అద్భుతంగా తీశారు. మామూలుగా కూడా ఆయన ఆలోచనలు బాగా చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి సినిమా, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. అందరూ కూడా సిరి థియేటర్లో ఆడుతూ ఉన్నాయి. ఈ సినిమా ఆడుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 7 గంటలకి 2 షోలు ప్రదర్శించబడుతున్నాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టైం చూసుకొని ఈ సినిమా చూసి ఆనందించండి. ఎందుకంటే మహిళా సెంటిమెంట్ మీద కూడా బాగా మంచి కాన్సెప్ట్ తీశారు. అదేవిధంగా నెల్లూరులో మా సినిమా రంగానికి శ్రీకృష్ణదేవరాయలు మన కృష్ణారెడ్డి అన్న, ఆయన ప్రోత్సాహం అందరికీ ఉండాలా, ఆయన ఆశీర్వాదం
నెల్లూరులో కళాకారులు అందరికీ ఉండాలా. ఆయన నిండు 100 ఏళ్ళు ఉంటే మేమందరం బాగుంటామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఫిబ్రవరి 6వ తారీఖు నిజంగా మా నెల్లూరు జిల్లాకి పెద్ద పండుగ తీసుకొచ్చాడు. శివరాత్రిని ముందే తీసుకొచ్చాడు మా చెరుగుపల్లి సుమన్ గారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఎర్రచీర అనే సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ కూడా మా నెల్లూరు సినిమా అసోసియేషన్ నుంచి మా 25 కళా సంఘాల ఆధ్వర్యంలో ఎర్రచీర రిలీజ్ కావడం, దానికి పెద్దలు శంసుద్దీన్ గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో మేమందరం మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈరోజు మేము షోకి వచ్చాము. నిజంగా చాలా సంతోషం వేసింది. సుమన్ గారిని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను నిజంగా అభినందిస్తున్నాను. మంచి సినిమా తీశారు సార్ మీరు. అందరూ ఆడవాళ్ళందరూ కుటుంబ సమేతంగా వచ్చి కూర్చొని చాలా చక్కగా వాళ్ళ స్పందన నేను గమనిస్తూ ఉన్నాను. నవ్వారు, ఏడ్చారు. అలాగే ఆ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కోపాన్ని కూడా ప్రదర్శించారు. తప్పకుండా మీరు ఇలాంటి చాలా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేశారు మీరు. అలాగే అనౌన్స్ చేసిన విధానంలోనే మా నెల్లూరు సినిమా కళాకారులకి తప్పకుండా మీరు అవకాశాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వేణు గారు, డిస్ట్రిబ్యూటర్ వేణు గారు నెల్లూరు సినిమాలకి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటూ అన్ని రిలీజింగ్లో కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారన్న ఆయన వేణు గారు. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మా నెల్లూరు చిన్న సినిమాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా సినిమా చాలా బ్లాక్ బస్టర్ అయింది. అడ్వాన్స్డ్ హ్యాపీ శివరాత్రి అందరికి కూడా. తప్పకుండా ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రకాల సెంటిమెంట్ కలయికతోటే మన నెల్లూరు వాసినటువంటి సుమన్ బాబు గారు ఎర్రచీర సినిమా చేయడం చాలా అదృష్టం. చాలా బాగుంది సినిమా, అన్ని సెంటిమెంట్లు ఉంది. అందుకని ఈ సినిమా 2 రాష్ట్రాల్లో అందరు ప్రజలు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని చెప్పేసి ఉమెన్స్ ఆర్గనైజేషన్ మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే చెప్పాడు 2వ సినిమా కూడా రెడీగా ఉందని. అదేవిధంగా మన శివరాత్రి శుభదినంగా శివయ్య సెంటిమెంట్ తోటి ఈ సినిమా తీయడం చాలా అదృష్టం, చాలా బాగుంది. జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి ఆదరణతోటి ఆదరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.